దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ వందనములు, శుభములు తెలియజేయుచున్నాను. ఈ యొక్క ఆఖరి వీడియో ఇది. నేను ఆ యొక్క 1S7 VKR గారి యొక్క ప్రోగ్రామ్కి బేస్ చేసుకొని నేను ఈ విధంగా వీడియో చేయటం అనేది మరి నేను చేసుకుంటూ వస్తూ ఉన్నాను. బాప్తిజం గురించి వాళ్ళు అడిగినటువంటి క్వశ్చన్స్కి మరి సమాధానంగా ఈ వీడియోస్ చేయడం జరుగుతూ ఉంది. మరి ఆఖరిగా ఇప్పటికీ 4 వీడియోస్ అనేది కంప్లీట్ అయినాయి. విజయ్ సింహ గారు మళ్ళీ ఆఖరిగా ఆయన కూడా కొన్ని ఆలోచన బట్టి కొన్ని ప్రశ్నలు ఆయన మా ముందు పెట్టి ఉన్నాడు. కొన్ని ప్రశ్నలు సంధించి చెప్పడం జరిగింది, అడగటం జరిగింది. కాబట్టి వాటి నిమిత్తం నేను మరొకసారి విజయసింహ గారు అడిగినటువంటి ఆ క్వశ్చన్స్కి వాక్యాన్ని బేస్ చేసుకొని వాక్యానుసారంగా నేను మరి కొన్ని సమాధానాలు ఇవ్వాలని ఆలోచనతో ఉన్నాను. ఒకసారి నేను ప్రయత్నం చేస్తాను. దయచేసి అందరూ ఆలకించవలసిందిగా కోరుచున్నా. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పటి వరకు సహోదరులు అనేక మంది మాట్లాడటం జరిగింది. మొట్టమొదటిసారిగా సహోదరులు, ఆయన పేరు నాకు తెలియదు, యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం ఇవ్వడం తప్పని ఎవరు బోధిస్తున్నారు అనేసి చెప్పారు. ఒకవేళ అలా బోధిస్తే వాళ్ళు బోధించడం తప్పనేసి నేను చెప్తున్నాను. యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం ఇవ్వడం అనేది 100% కరెక్టే. అలా ఇక్కడ కూర్చున్న వాళ్ళు మేము ఎవరం కూడా యేసుక్రీస్తు వారి నామంలో బాప్తిస్మం ఇవ్వడం తప్పనేసి మేము చెప్పము. ఇక ఓకే, ఫస్ట్ యొక్క ప్రపోజల్లోనే మీ యొక్క ఆన్సర్ 100% ఆన్సర్ మొత్తం దాగే ఉంది సహోదరుడా. మరి విజయ్ గారు 100% కరెక్టే అన్నారు. అంటే ఇక 100 దాటి లేదు కదండి. 101% అక్కర్లా మనకి. 100 అంటే కంప్లీట్. అది అంటే బైబిల్ ఏదైతే చెప్తుందో ఇంకా దానికి మించి వెళ్ళక్కర్లా మనము. అది కరెక్టే. అంటే బైబిల్ చెప్పేది కూడా ఎవరికి అనుకూలంగా ఉంటే వాళ్ళు ఇవ్వండి బాప్తిజం అనట్లా. ఎవరికి ఏది కరెక్ట్ అనిపిస్తే అది అవి ఇవ్వండి అనట్లా బైబిల్ చెప్పేది ఒక్క బాప్తిజం గురించే చెప్తుంది. బాప్తిజాలు 2-3 లేవు. బాప్తిజం బైబిల్ బోధిస్తున్నటువంటి బాప్తిజం అంటే మనకి అన్యులకి, అంటే కొత్త నిబంధనలో అపోస్తులు ఏదైతే బోధించడం ప్రారంభించారో అప్పటి నుండి, సువార్త అనేది ఎప్పుడు ప్రారంభమైందో అప్పటి నుండి నా ఉద్దేశము. పాత నిబంధన నుంచి కాదు, రకరకాలైన కాలాల నుంచి మనం దాటుకుంటూ వచ్చాము. కొత్త నిబంధన కాలంలో ఉన్నాము. సంఘము దేవుడు కర్త అని వాగ్దానం చేశాడు ఆయన. మత్తయి సువార్త 16వ అధ్యాయం చెప్తున్నాడు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను అన్నాడు. ఆ సంఘం గురించి మాట్లాడుతుందే, ఆ సంఘానికి దేవుడు పంపించిందే సువార్త అయినది. ఎవరి ద్వారా పంపించాడు అంటే అపోస్తుల ద్వారా పంపించాడు. అక్కడి నుంచి మనకి తీసుకోవాలి. ఏ బాప్తిజం ఇచ్చారు, ఆ సంఘంలో ఉన్నటువంటి రూల్స్ ఏంటి, ఆ సంఘానికి దేవుడు ఏం ఆజ్ఞాపించాడు, బాప్తిజం కానీ ఆ తర్వాత బోధ కానీ ఇంకా ఏమేమైతే సంఘ క్రమం అనేది ఉందో అవన్నీ కూడా, ప్రభురాత్రి భోజనం కానీ ఇంకా 1 by 1 ఉన్నాయి. అవి నెక్స్ట్ వీడియోలో నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ప్రెజెంట్ ఓన్లీ బాప్టిజం గురించినటువంటి వివరణ కాబట్టి ఇది మాత్రం నేను మాట్లాడడానికి ఆశపడతా ఉన్నాను. మీరు చెప్పిన ఫస్ట్ ఏదైతే మాట ఇప్పుడు చెప్పారో అది మాత్రమే సత్యము, దానికి మించి లేదు. ఇక అది ఒకటే మీరు చెప్పింది 100% ఏదైతే అన్నారో అది మాత్రమే బాప్తిజం. అది చాలు. దానికి మళ్ళీ దేవుడు ఆఖరికి ముగించేటప్పుడు ఒక మాట కలపకూడదు, ఒక మాట తీయకూడదు అన్నాడు. కాబట్టి ఇంకొక అపోస్తులు బోధించిన ఆ బాప్తిజం ఏదైతే 100% అని మీరు చెప్పారో దానికి ఇంకో బాప్తిజం మనం కలపకూడదు. అలాగే అపోస్తులు బోధించిన బాప్తిజం మనం తీసేయడానికి వీల్లేదు. ఓకే. రెండోది ఏంటంటే, మీరు అది నామము కాదు బిరుదులు అన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనంలో చెప్పింది. అక్కడ ఏం చెప్పారు అంటే ఆయన నామము అని సంబోధించారు. ఇప్పుడు నామములోనికి అని సంబోధించారు. మరి అలాగా సంబోధించినప్పుడు మీరు బిరుదులు అని ఎలా చెప్తున్నారు, దాన్ని ఒకసారి మీరు గ్రహించండి. ఇంకొక విషయం ఏంటంటే, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు. తండ్రి అనేది తండ్రిగా పిలువబడుతున్నాడు, వరుస అన్నారు, బాగుంది. నెక్స్ట్ వచ్చేసినప్పుడు కుమారుడు అనేది కూడా వరుస అన్నారు, అది బాగుంది. మరి పరిశుద్ధాత్ముడు ఏ వరుస, ఏ వరుసతో పరిశుద్ధాత్ముడిగా భూమి మీద మనం పిలువబడుతున్నాం? సోదరులారా, దయచేసి ఇటు ఒకసారి గమనించండి. నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అసలు మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనంలో దేవుడు చెప్పిన మాట చూడండి. మీరు వెళ్ళి తండ్రి యొక్కయు, చూడండి మత్తయి సువార్త 28:19లో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు
పరిశుద్ధాత్మ యొక్కయు నామము అంటే ఏంటి? లోనికి తండ్రికి ఏ పేరైతే ఉన్నదో, అంటే నేను ఫస్ట్ ఆ యొక్క జాన్ కోయో గారి యొక్క వీడియోలో చెప్పాను కదా, యొక్కయు అంటే తండ్రికి సంబంధించిన, నా తండ్రి యొక్క ఆస్తి, నా తల్లి యొక్క ప్రాపర్టీ ఏదన్నా, ఎవరిదైనా ఆ స్థలం అంటే మా అమ్మగారిదండి, మా అమ్మగారి యొక్క ఆస్తి, మా తాత యొక్క ఊరు. ఎవరి ఊరు ఎక్కడ అంటే మా తాత యొక్క ఊరు అది. అంటే యొక్క అంటే ఆయనకి సంబంధించింది అని. తండ్రి యొక్క అంటే తండ్రికి సంబంధించిన పేరు. ఒకేసారి చెప్తున్నాడు ఇక్కడ ఆయన, ఇక్కడ కంటిన్యూ చేయకుండా తండ్రి యొక్క పేరు, కుమారుని యొక్కయు అంటే కుమారునికి ఏ పేరైతే ఉన్నదో ఆ పేరు, పరిశుద్ధాత్మ యొక్కయు అంటే పరిశుద్ధాత్మకి ఏ పేరైతే ఉన్నదో ఆ పేరు. ఇది వాస్తవానికి ఎట్లా చెప్పాలి అంటే దేవుడు అంటే ఒక జనరల్ టాక్లో కనుక వెళ్తే ఒక మిస్టరీ ఫామ్లో కాకుండా వేరే అనదర్ ఒక ఇండైరెక్ట్ స్పీచ్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ తెలుసు కదా, ఇంగ్లీష్ గ్రామర్లో ఉంటుంది. క్వశ్చన్స్ వేస్తారు ఆ యొక్క ఇంగ్లీషు ఎగ్జామ్లో. డైరెక్ట్ స్పీచ్ ఏమో ఇండైరెక్ట్ స్పీచ్లో రాయాలి, ఒక ఇండైరెక్ట్ స్పీచ్లో ఇస్తే డైరెక్ట్ స్పీచ్లో రాయాలి. అది ఈ యొక్క ఇండైరెక్ట్ స్పీచ్లో ఉన్నది. ఇది డైరెక్ట్ స్పీచ్ అయితే కనుక ఏం చెప్పాలంటే ఇక్కడ ప్రభు మత్తయి సువార్తలోనే దీని బదులు ఏం చెప్పాలి అంటే, మీరు నా నామమున బాప్తిస్మము ఇచ్చుచు. ఇది డైరెక్ట్ స్పీచ్, ఇది ఇవ్వాలి, ఇది చెప్పాలి యాక్చువల్గా వాస్తవానికి ప్రభు అక్కడ. మీరు ఏమి అడిగినా నా పేరట, తండ్రిని నా పేరట మీరు ఏమి అడుగుతారో అన్నారు కదా, ఏది అడిగినా సరే నా నామమున మీరు నా తండ్రి అడిగితే మీకు అది అనుగ్రహింపబడును. నా పేరున నా నామమున మీరు సమస్తమును ఏమి చేసినా నా పేరిట చేయండి, నా నామమున అని ఎట్లాగైతే అంటున్నాడో అలాగే బాప్తిజం కూడా. ఎందుకు చిన్న ఎగ్జాంపుల్ మీకు ఇంకా అర్థమవ్వాలంటే, స్వస్థత జరుగుద్ది. ఒక అతను సంఘంలోకి వచ్చి స్వస్థత కొరకు ప్రార్థన చేయమంటే ప్రార్థన చేసి ఆఖరిగా ఆనందించడానికి ముందు ఏది ఉపయోగిస్తాము? మీకు స్వస్థత కలిగింది కాకంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో నీకు స్వస్థత అని ఎవరైనా అంటారా? అందు యేసు నామమున నీకు స్వస్థత కలిగిన గాక, ఓ దయ్యమా యేసు నామమున నీకు దురాత్మ పారిపోయినగా. అలాగే చనిపోయిన వాళ్ళు లేవనెత్తానన్నా కూడా యేసు నామమున లేవు అంటారు. అందుకే వెండి బంగారం ఆదరవు మేము కలిగిందే నీకు ఇస్తున్నామని చెప్పి అక్కడ పేతురు యాకోబులు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున లేవు అన్నారా? అనలా. అక్కడ ఏంటి మర్మం దాగిందంటే, మేము కలిగిందంటే యేసు నామమున లేవు అంటే డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్. ఇదేమో ఇండైరెక్ట్గా దేవుడు చెప్తున్నాడు, ఇది డైరెక్ట్. మీరు నా నామమున సమస్త జనులను ప్రతి ఒక్కరిని కూడా మీరు నా నామమున మీరు బాప్తిజం ఇవ్వండి అని చెప్పాల్సింది దేవుడు ఇక్కడ ఏ విధంగా చెప్తున్నాడంటే ఈ యొక్క ఇండైరెక్ట్ స్పీచ్లో చెప్తా ఉన్నాడు. ఎందుకు అనేది వేరే ఇంతకుముందు వీడియోస్లో నేను చెప్పాను. ఒక మర్మమైన కార్యము, ఉపమానం అనకూడదు కానీ పీటర్ గారు అన్నారు అది ఉపమానంగా తీసుకోవడానికి లేదని. నిజమే, అది వాస్తవానికి అది ఉపమానం కాదు, కానీ ఒక మర్మమైన కార్యము, ఒక అర్థమయ్యి అర్థమవునట్టు దేవుడు చెప్పాడు. నా శరీరం తిని నా రక్తం త్రాగిన వాడు, అలాంటిది ఒక ఎగ్జాంపుల్స్ అనమాట. నన్ను వెంబడింపగోడువాడు తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపగలను అంటే అర్థం ఏంటి? లిటరల్గా ప్రభు ఏ సిలువనైతే వేసుకున్నాడో అలాగే మనం ఒక చెక్క సిలువను తీసుకొని ఆయన సిలువనెత్తుకొని ఆయన వెంబడించడం కాదు కదా. దాని భావం ఉంది, దాని అర్థం వేరుగా ఉంది. ఈ దేవాలయాన్ని మీరు పడగొట్టండి 3 దినాలు లేపుతాను అంటే అర్థం ఏంటి తెలుసు కదా. ఆ దేవాలయం కదా, కానీ కనపడడానికి ఆ దేవాలయం గురించి సబ్జెక్ట్ అంతా కూడా, టాపిక్ అంతా కూడా ఆ డిస్కషన్ ఆ దేవాలయం గురించి వచ్చినప్పుడు సొలొమోను కట్టిన దేవాలయము ఆ టాపిక్లోనే అంటున్నాడు ఆయన, ఈ దేవాలయం మీరు పడగొట్టండి అన్నాడు. తర్వాత కింద రాశాడు అది ఆ దేవాలయం కాదు కానీ ఆయన దేహం అనే దేవాలయము 3 దినాల్లో నేను లేపుతాను అన్నాడు. నో ప్రాబ్లం, ఓకేనా. అలాగే ఇది కూడా వెళ్ళిపోతా మీరు నా పేరిట నా నామమున మీరు బాప్తిజం ఇవ్వండి అన్నాడు.
అదే అలా చెప్పకుండా ఏమంటున్నాడంటే ఆయన తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామముల బాప్తిజం అంటే వేరే ఒక స్పీచ్ ఇండైరెక్ట్గా చెప్తా ఉన్నాడు. ఓకే, సో ఇప్పుడు మనం చూద్దాము. ఆయన నామము ఏంటండి? యేసుప్రభు తండ్రి యొక్క నామం చూద్దాం. లేకపోతే ఒకసారి తండ్రి యొక్క నామము నిర్గమాకాండం 23వ అధ్యాయము 21వ వచనము. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలను, ఆయనకు కోపము రేపవద్దు, నీ అతిక్రమములను ఆయన పరిహరింపడు, నా నామము ఆయనకున్నది. దేవుడు చెప్తున్నాడు, యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు, నా దూతను పంపుతున్నాను మీకు. 20వ వచనము, అదిగో త్రోవలో నిన్ను కాపాడి నిన్ను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను, నా నామము ఆయనకున్నది. అంటే ఆ నామం ఏంటో, ఆ తండ్రి నామం ఏంటో ఒకసారి చూద్దాము. యోహాను సువార్త 17వ అధ్యాయము 12వ వచనము, నేను వారి యొద్దకు ఉండగా నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు కాపాడితిని. ఓకే, అలాగే యోహాను సువార్తలో 5వ అధ్యాయము 43వ వచనము, నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను, మీరు నన్ను అంగీకరింపరు, మరి ఒకరు తన నామం వచ్చినాడు ఎలా అంగీకరించరు. అంటే 40వ వచనంలో నేను నా తండ్రి నామాన్ని వచ్చి ఉన్నాను అంటే యేసు క్రీస్తు పేరు, కుమారుడి పేరు ఎవరిదో కాదు, ఆయనది, తండ్రిది. నా తండ్రి నామాన నేను వచ్చి ఉన్నాను అంటున్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాగే కుమారుడి పేరు మనకు తెలిసిందే కాబట్టి ప్రాబ్లం లేదు. అలాగే 17వ అధ్యాయము యోహాను సువార్త 26వ వచనము, నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండినట్లును నేను వారి యందు ఉండినట్లును వారికి నీ నామమును తెలియజేసి తిని. ఇంకో దగ్గర కూడా ఇలాగే చెప్తున్నాడు, నీ నామాన్ని వారికి తెలియజేస్తున్నా అన్నాడు కుమారుడు. అంటే అసలు యేసు క్రీస్తు అని పేరు పాత నిబంధనలు ఉన్నటువంటి యెహోవాదే, తండ్రిది. ఓకే, ఇంకా మనం చూసుకుంటూ వెళ్తే మనం అక్కడక్కడ మనం ఇంపార్టెంట్ చెప్తా ఉన్నాను. అలాగే పరిశుద్ధాత్మ పేరు ఏమిటి? యోహాను 14:26, యోహాను సువార్త 14:26 వచ్చినాము, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును నీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ నీకు జ్ఞాపకం చేయను. ఆదరణకర్త అనగా పరిశుద్ధాత్మ తెలుసు కదండి మనకి. అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ అంటే పరిశుద్ధాత్మ పేరు కూడా యేసుక్రీస్తు ఉన్నది. అలా ఇంకా చూపడానికి ప్రయత్నం చేస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము ఆఖరి వచనము మనకు తెలిసిందే, మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దమువలె ప్రతిఫలింప చేయొచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాను. 16వ వచనము, వారి హృదయము ప్రభువు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీయబడును, ప్రభువే ఆత్మ. డైరెక్ట్గా ఉంది ఇక్కడ. 17వ వచనం అంటే పరిశుద్ధాత్మ యొక్క పేరు ఏంటి? పరిశుద్ధాత్మ అంటే ఎవరు? 3వ వ్యక్తి, 3 వ్యక్తులు అన్నారు ఇందాక కోయ గారు, జాన్ కోయ గారు. 3 వ్యక్తులు కాదండి, ఒకే దేవుడు 3 రకాలుగా కనబడాలి. తను ఆయన కలిగినటువంటి ఆ యొక్క ఎన్నో ఆ గుణలక్షణాల్లో, బిరుదుల్లో, ఆ టైటిల్స్లో ఉన్నటువంటి దేవుడు తండ్రిగా ఉన్నాడు, కుమారుడుగా ఉన్నాడు, పరిశుద్ధాత్మగా ఉన్నాడు. ఒకే దేవుడు ఆయన. ఆయన ఇక్కడ ఏమంటున్నాడు? ప్రభువే ఆత్మ. యోహాను సువార్తలో ఇంకో దగ్గర ఏమంటుంది? దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ప్రభు చెప్పిన. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే, ప్రభువే ఆత్మ. ప్రభు ఆత్మ ఎక్కడున్నో అక్కడ స్వాతంత్రము ఉండును. అలాగే యోహాను పత్రిక, మొదటి పత్రిక 1వ యోహాను 2వ అధ్యాయము 1వ వచనము, నా చిన్నపిల్లలారా మీరు పాపము చేయకుండానట్లు ఈ సంగతులు మీకు రాయిచున్నాను, ఎవడైనను పాపము చేసినట్లా నీతిమంతుడైన యేసు క్రీస్తు అని ఉత్తరవాది తండ్రి వద్ద అనుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి ఇక్కడ మళ్ళీ నీతిమంతుడైన యేసు క్రీస్తు అని ఉత్తరవాది. కింద ఫుట్ నోట్స్ ఉంటాయి చూడండి, 3వ వచనం, ఆదరణకర్త. మళ్ళీ అంటే యేసు క్రీస్తు కూడా తండ్రే కాదు, కుమారుడే కాదు, పరిశుద్ధాత్మ కూడా యేసుక్రీస్తు ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు పేరు కూడా అది
పరిశుద్ధాత్మ పేరు ఉన్నది. అందుకే ఇక్కడ ఒక మర్మంగా చెబుతున్న మాట, తండ్రి ఒక్కయు కుమారుని ఒక్కయు పరిశుద్ధాత్మకి సంబంధించిన కుమారునికి సంబంధించిన పేరు తండ్రి ఒక్కయు. తండ్రికి ఏ పేరైతే ఉన్నదో ఆ పేరు నామములు కాదు. ఈ ముగ్గురికి ఒకటే పేరుంది, అదే ప్రభువైన యేసు క్రీస్తు. ఇది మనం గమనించినట్లయితే చూడండి, మత్తయి సువార్త 28:19 దేవుడు ఆజ్ఞాపించాడు. ఇది ఎప్పుడు, ఈ ఆజ్ఞ అనేది ఎప్పుడు నెరవేరింది అంటే, ఎప్పుడు నెరవేర్చారు శిష్యులు అంటే అపోస్తుల కార్యములు. దేవుడు ప్రభు ఎప్పుడు ఆజ్ఞాపించాడు అంటే మత్తయి సువార్తలో ఆజ్ఞాపించాడు ఆఖరి అధ్యాయంలో. ఆ ఆజ్ఞాపించబడిన ఆజ్ఞ అనేది ఎప్పుడు ఉనికిలోనికి, ఎప్పుడు నెరవేర్పులోనికి వచ్చింది అంటే అపోస్తుల కార్యాలు 2:38లో ఈ ఆజ్ఞ వీళ్ళు నెరవేర్చడం అయినది. ఇది సహోదరులరా, మీరందరూ చెప్పినటువంటి ప్రభు చెప్పిన 5 వికేఆర్ గారితో సహా ఎంతమంది అయితే చెప్పుకుంటూ వచ్చారో మీ యొక్క ఆ డిస్కషన్లో, ఆ టాపిక్లోనే దీనికి సంబంధించిన ఆన్సరు మీ యొక్క మళ్ళీ వీడియోలో మీరు కనుక వెనక్కి పెట్టుకుని విన్నట్లయితే ఈ ఆన్సర్ నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో ఆల్రెడీ మీ అందరి దగ్గర ఈ ఆన్సర్ ఉంది. మీరు మాట్లాడిన మాటల్లోనే ఈ మీనింగ్ దాగి ఉందనే సంగతి మీరు గ్రహిస్తారని నమ్ముచున్నాను. ఈ విధంగా మీరు ఎప్పుడైతే నెరవేరుస్తారో అప్పుడు పరిశుద్ధాత్మని వరాన్ని దేవుడిస్తాడు. అంటే పరిశుద్ధాత్మను పొందుకోవాలి అంటే ప్రాసెస్ ప్రభు చెప్పిన ఆజ్ఞ యొక్క నెరవేర్చడము. ఈ నెరవేర్చినప్పుడు దేవుడు ఈ ఆజ్ఞ ఎవరు నెరవేరుస్తాడో దేవుడు చూస్తాడు, అప్పుడే ఆత్మని పంపిస్తాడు. అందుకే నా ఆత్మ లేనివాడు నా వాడు కాడు అని ఎందుకు అన్నాడు అంటే ఆయనకు తన ఆత్మను అందరికి ఇచ్చేవాడు కాదు, కానీ ఆయన ఎన్నికని బట్టి ఆయన ఇచ్చేవాడే ఉన్నాడు. లేకపోతే పరిశుద్ధాత్మ అనేది ఏ విధమైన వరుస, దీన్ని కొంచెం గమనించండి సహోదరులారా. రెండోది, 2-3 సాక్షులు మనకు అవసరము అని బైబిల్ చెప్తుంది. అదేవిధంగా ఏ జడ్జిమెంట్కి వెళ్ళినా కూడా మనం విట్నెస్ తీసుకునేటప్పుడు ఏం చెప్తారంటే సాక్షులు కావాలి అంటారు. ఖచ్చితంగా దాన్ని నేను తీసుకుంటున్నాను. యెషయా గ్రంథం 9:6లో ఏం చెప్పారంటే తండ్రి అనేది నామము ఫస్ట్ విట్నెస్. బైబిల్లోకి వెళ్ళేటప్పటికి నీ వాక్యమే సత్యము అంటాడు. వాక్యము సత్యము కానీ ఆ సత్యం అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని. అంటే చాలా సందర్భాల్లో ఆ విధంగా చెప్పబడినప్పటికీ కొన్ని సందర్భాల్లో మాత్రమే సత్యం అంటే నిజముగా తెలపబడతా ఉంటుంది. కాబట్టి ఆత్మ సంగతులతోటే సరిపోల్చాలనేసి ఇక్కడ మరొకసారి నేను చెప్పడం తెలియజేస్తుంది. మరొకటి, సహోదరుడు మాట్లాడుతూ తండ్రి అంటే యెహోవా అని, కుమారుడు అంటే యేసుక్రీస్తు ప్రభువారని, పరిశుద్ధాత్మ అంటే ఆదరణకర్త అని చెప్పారు. ఆ తండ్రి అంటే యెహోవా అని ఎక్కడ ఉన్నదో నాకు చూపించాలి. తండ్రి అంటే యెహోవా అని ఎక్కడ ఉన్నదో నాకు చూపించాలి. రెండొక విషయం, ఇంకోటి అయితే 3 నామములు ఒక్కటే అయినప్పుడు, గమనించండి, 3 నామములు ఒక్కటే అయినప్పుడు లేక ఒక్కడే అయినప్పుడు, ఒక్కడే ముగ్గురుగా ఉంటే తప్పేంటి? అర్థమైందండి? మరొకసారి, 3 నామములు ఒక్కడే అయినప్పుడు ఒక్కడే ముగ్గురుగా ఉంటే తప్పేంటి? కాబట్టి నా ప్రశ్నలతో కూడినటువంటి వివరణని ఇంతటితో నేను ముగిస్తూ చాలా తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఓకే, ఆఖరిగా నేను కూడా కొన్ని చెప్పి ముగిస్తున్నాను, అయిపోయింది కాబట్టి. చూడండి, పాత నిబంధనలో ఆయన తండ్రిగా పిలువబడ్డాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5-6 వచనం చదువుతున్నాను. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై. పాత నిబంధనలో అగ్నిస్తంభంగా, మేఘస్తంభంగా ఉన్నవాడు, మండుచున్న పొదలో మోషే దగ్గర దిగొచ్చి మోషేతో మాట్లాడినవాడు, ఆదికాండం 1వ అధ్యాయంలో ఉన్నవాడు, తెలుగులో దేవుడైన యెహోవా అని ఉంటుంది.
కానీ ఇంగ్లీష్లో చూసుకుంటేనండి ఎక్కడ కూడా మీకు యెహోవా అని ఉండదు, తెలుసు కదండి. యెహోవా అన్న చోట లార్డ్ అని ఉంటుంది. అలాగే ఎప్పుడు మనకి సండే స్కూల్లో బోధించారు యెహోవా నా కాపరి 23వ కీర్తన కదండి, యెహోవా నా కాపరి నాకు ఏమి కలగదు. ఇంగ్లీష్లో ఉంటుంది ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్ ఐ షల్ నాట్ వాంట్. అంటే తెలుగులో ఎక్కడ యెహోవా అయితే ఉన్నదో ఇంగ్లీష్లో లార్డ్ అని ఉంటుంది. అందుకే వికేఆర్ గారికి చెప్పింది కరెక్ట్. అది యెహోవా అనేది అసలు పేరు కాదు, అసలు హీబ్రూలో ఉన్నది WHYH అనుకుంటా, అంటే ఉచ్చరింప శక్యం కానీ నామం అంటున్నాడు ఆయన. అలాగే ట్రాన్స్లేషన్ దగ్గర కొంచెం అది వస్తూ ఉన్నాయి కొన్ని బైబిల్లో. సో దాన్ని బట్టి కూడా ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికంటే పైగా ఉన్నవాడై అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు. ఆ పైగా ఉన్నవాడు, అందరికీ పైగా ఉన్నవాడు అంటే పాత నిబంధనలో పైగా ఉన్నవాడు అంటే ఇంకా కిందకి రానివాడు. ఇమ్మానుయేల్ అంటే దేవుడు మనకు తోడు, అంటే పైగా ఉన్నవాడు. ఆయన తన ప్రజల మధ్యలోనికి వచ్చాడు. దేవుడు మనతో ఉన్నవాడు, మనకి పైగా ఉన్నవాడు, తర్వాత మనతో ఉన్నవాడు, ఆ తర్వాత కొత్త నిబంధన కాలంలో మనలో ఉన్నవాడు. అది ఇక్కడ పౌలు గారు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. చూడండి, ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నవాడు. కాబట్టి ఈ బాప్తిజం గురించిన వివరణ అనేది కూడా మరి 90% నేను చెప్పడానికి ప్రయత్నం చేశాను. మళ్ళీ ఒకసారి స్టడీ చేయండి. ఆఖరిగా మీరు విజయసింహ గారు ముగించే ముందు అన్నారు, ముగ్గురు ఒక్కడే అయినప్పుడు లేకపోతే ఒక్కడే ముగ్గురుగా ఉన్నప్పుడు ప్రాబ్లం ఏంటి అన్నాడు. నిజమే, దాంట్లోనే ఒక ఆన్సర్ దాగి ఉంది. ఆ ముగ్గురు ఎవరో కాదు, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు ముగ్గురుగా పాత నిబంధనలో తండ్రిగా పిలువబడ్డాడు, కొత్త నిబంధనలో కుమారుగా ఉన్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మగా మన లోనికి రావటానికి ఆయన ఆశపడతా ఉన్నాడు. శిష్యులతో 3.5 సంవత్సరాలు ఉన్నాడు. ఉన్నవాడు సరిపోయాడు. తర్వాత నేను మీతోను మీలోను అన్నాడు. మీతోను మీలోను యుగ సమాప్తి పర్యంతము సదాకాలము మీతో ఉన్నాను, మీలోను. ఇది కూడా ఒక కార్యమైనది. కాబట్టి ఇక లాస్ట్లో ఇదే లాస్ట్ వీడియో కాబట్టి నేను ఒక 5 మాటలు చెప్పి నేను ముగిస్తాను. అసలు బాప్తిజం అసలు పరలోక రాజ్యం అనేది మర్మం అనేది చెప్పాను కదండి. ఈ పరలోక రాజ్యం మర్మం అనేది మత్తయి సువార్త 16వ అధ్యాయము ఆ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. అక్కడ నేను సెకండ్ సెషన్లో ఆ లంచ్ తర్వాత అడిగినప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇచ్చారు వికేఆర్ గారు. అప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు దాంట్లో చెప్పబడిన మాటలు మళ్ళీ ఒకసారి నేను రిపీట్ చేస్తున్నాను. యేసు ఆయన నా గురించి ఎవరేమనుకుంటున్నారంటే ఒక్కొక్కరు చెప్తారు సాక్ష్యము. కొందరు బాప్తిస్మ ఇచ్చి యోహాను చనిపోయిన బాప్తిస్మ ఇచ్చి యోహాను తిరిగి వచ్చాడని, అలాగే కొందరు ఇర్మియా అని, తర్వాత ఏలి అని రకరకాలుగా చెప్తాడు. కానీ అప్పుడు మీరేమే అనుకుంటున్నారు నా గురించి అంటే పేతురు గారు అప్పుడు నీవు దేవుని కుమారుడైన క్రీస్తువు అంటాడు. అంటే ఈ సంగతి నీకు దాని తండ్రి బయలుపరిచాడు అనగానే వెంటనే కంటిన్యూషన్ చేస్తాడు దేవుడు. అక్కడ ఆపేయాడు. ఇదిగో ఈ బండ మీద నేను నా సంఘాన్ని కడతాను అన్నాడు. అంటే బండ అంటే క్రీస్తు, తెలుసా సంగతి ఏంటి అక్కడ అంటే ఈ బండ మీద ఆర్సీఎం చర్చి ఆర్సీఎం వాళ్ళు ఏమనుకుంటారంటే పేతురు గారి మీద కట్టారు ఆ సంఘం. కానీ అది రాంగ్. పేతురు గారి మీద కాదు. ఈ బండ అంటే వాక్యము ఏమై ఉన్నది అనే బయలుపాటు అనే ప్రత్యక్షత మీద దేవుడు తన సంఘాన్ని కడతా అన్నాడు. అంటే అప్పుడు వాక్యం ఏమైనది? ఆ వాక్యమే శరీరధారిగా కృపాసత్య సంపూర్ణంగా రావటం అనేది శాస్త్రీయ పరిచయ యాజకులు బైబిల్ జ్ఞానులు ఏదైతే చెప్పలేకపోయారో దేవుడు ఏం చేశాడంటే అపోస్తులైన పేతురు గారికి ఇచ్చాడు ఆ బయలుపాటు. వాళ్ళు ఎదురు చూసిన మెస్సయ్య బైబిల్ జ్ఞానులు ఏమో తప్పు చెప్పారు, ఆ ప్రత్యక్షత లేని వాళ్ళు. కానీ నిజం చెప్పింది ఎవరంటే పేతురు గారు చెప్పారు. బైబిల్ ట్రైనింగ్ వెళ్ళిన వాళ్ళే రాంగ్ చెప్తే అసలు చదువులేని విద్యలేని చేపలు పెట్టుకునే పాముడు అయినటువంటి పేతురు గారికి ఎట్లా తెలిసింది ఈ కార్యం అంటే అప్పుడు దేవుడు చెప్తాడు, ప్రభు చెప్తున్నాడు దేవుడు అక్కడ, నా తండ్రి పరలోకమైన తండ్రి నీకు ఈ సంగతి బయలుపరిచాడు. ఒక బైబిల్ ట్రైనింగ్ నుంచి వచ్చింది కాదు ఇది, నీకు మీ కాపర్ పాస్టర్ గారు చెప్పింది కాదు. కానీ అందుకే ఫుట్ నోట్స్ ఉంటుంది, అది రక్త మాంసములు అని రాసి ఉంటుంది ఫుట్ నోట్స్లో. అంటే ఒక మనిషిని నీకు ఇది బయలుపరచాలా ఏంటిది? అది ఏం బయలుపరిచింది ఏంటంటే వాక్యము యొక్క నిజస్థితి, వాక్యము యొక్క అర్థము. ఇలాక జాన్ కోయ గారు చెప్పినట్టు వాక్యములో దాగి ఉన్న భావము. వడ్డంగి చేసుకున్నటువంటి యోసేపు మరియ యొక్క కుమారుడు కాదు ఆయన అని ఎంచబడ్డాడు, కానీ కుమారుడు కాదు. కనబడ్డానికి మరియ గర్భంలో నుంచి ఆయన బయటకు వచ్చాడు, కానీ ఆయన దేవుడై ఉన్నాడు అనేటువంటిదే సత్యము. ఆయన వాళ్ళిద్దరికి పుట్టినవాడు అనేది అబద్ధము. ఆ సత్యం ఎవరికి దేవుడు బయలుపరిచాడు అంటే అదే సత్యము, అదే పరలోకం తండ్రి దగ్గర నుంచి రావాల్సిన ప్రత్యక్షత. ఇప్పుడు కూడా అంతే. ఈ బ్రహ్మాం గారి గురించి ఏంటయ్యా అంటే ఇది కూడా మర్మమైన కార్యము, అర్థం కాదు. అంటే అపోస్తుల తర్వాత ఎందుకు వచ్చారు? 12 మంది అపోస్తులు దేవుడు పంపించాడు. తర్వాత అపోస్తుల పౌలు గారిని పంపించాడు. బాప్తిస్మ యోహాను గారు వచ్చారు మొదటి కాలంలో. వీళ్ళందరూ ఏంటి అంటే దేవుని చేత పంపబడిన వ్యక్తులు. 12 మంది అపోస్తులు పంపించని నమ్ముతున్నారు మీరు.
మరి ఈ కాలంలో దేవుడు పంపడా ఇంకా సేవకుల్ని ఈ లోకానికి? పంపుతాడు. దేవుని చేత పంపడం వాళ్ళు ఇంకా లేరా ఈ లోకంలో? ఉన్నారు కదా. మిమ్మల్ని దేవుడు ఎలా అయితే వాడుకుంటున్నాడు, మమ్మల్ని ఎలా వాడుకుంటున్నాడు, అలాగే ప్రవక్తను వాడుకోడా దేవుడు బ్రహ్మం గారిని? ఖచ్చితంగా వాడుకుంటాడు. ఎందుకంటే అది కూడా ఒక మర్మంగా ఉంది కాబట్టి. బాప్తిస్మ యోహాను నమ్మలేదు, అసలు ప్రభువునే నమ్మలేదు. ఆ రోజు సంఘము సిలువేసరి కాలం అయింది. ఎవరు నమ్మలేదంటే బైబిల్ జ్ఞానులు నమ్మలేదు సహోదరులారా, బైబిల్ పండితులు నమ్మలేదు. అందుకే కదా శాస్త్రీయ పరిషత్ జ్ఞానులు వాళ్ళే కదా ప్రభుని సిలువేసింది. బైబిల్ చదవని నమ్మని ఆ యొక్క బలహీనులు, విధులేని పామరులు ప్రభుని నమ్మారు. మొదటి రాకల్లో ప్రభుని తోసేసారు. బాప్తిస్మ యోహానుతో ఆత్మబంధంలో ప్రవక్తలు అందరినీ కూడా సంఘం తోసేసింది. ఎప్పుడు ఎల్లప్పుడూ దేవుని వాక్యం ఏకరీతిగానే ఉంది. ఈరోజు కూడా దేవుడు తన యొక్క వాక్యాన్ని మళ్ళీ ప్రవక్తల యొద్దకు పంపుతాడు కాబట్టి ఆ వాక్యమే మళ్ళీ ప్రవక్త యొద్దకు పంపబడింది. మలాకి గ్రంథం 4వ అధ్యాయం ఉంటుంది. నేను భయంకరమైన ఉగ్రత దినము మహాశ్రమలు భూమి మీదకి రాకముందు నేను ప్రవక్తకు ఏలియాను పంపుతానని దేవుడు ప్రవచిస్తున్నాడు. వాగ్దానం అది. ఆ వాగ్దానం గురించి దేవుని చిత్తమైతే మరొక వీడియో నేను చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఆ ఏలియా అంటే ఎవరు, ఈ ప్రవక్త గురించి సబ్జెక్ట్ ఏంటి, తర్వాత వచ్చేమో ఆ సర్పసంతానం గురించి అది ఎంతగానో చాలా తెలిసిందే. అది చాలా టఫ్ సబ్జెక్ట్. అది ఎంత హార్డ్ టీచింగ్. అది అర్థం చేసుకోవడం నమ్మటం అసాధ్యంగా ఉంటుంది అది. కానీ ఆ రోజు శిష్యులు కూడా నా శరీరంతో రక్తం త్రాగిన నిత్యజీవం కలవారనే మాటకి 70 మంది శిష్యులు ఆ మాటకి వెళ్ళిపోయారు. ఎలా తింటామో రక్తం ఎలా తాగుతామని. మరి ఈ 12 మంది ఎందుకు వెళ్ళలేదు? ఎన్ని కంటే వీళ్ళు గొప్ప వాళ్ళ, లేకపోతే వాళ్ళకి అర్థం అవ్వండి, వీళ్ళకి అర్థమైందా? కేవలం సహోదరులారా, వీళ్ళకి కూడా అర్థం కాలేదు. అది వీళ్ళకి అర్థం కానీ నమ్మేరాళ్ళు. ప్రభు ఏది చెప్పినా మనకు అర్థం కాకపోయినా వెయిట్ చేద్దాము, ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు బయలుపరుస్తారనుకున్నారు. నిజంగానే అలాగే మౌనంగా ఉన్నారు, ఆయన పాదాల చెంత పడి ఉన్నారు. దేవుడు ఆ టైం వచ్చినప్పుడు బయలుపరిచాడు. అది అలా ఈ రోజు కూడా అంతే. ఎన్నో సంగతులు బైబిల్లో మరుగు చేసి ఉన్నాయి. ఏమన్నా మనకు అర్థం కాని సంగతులు ఎన్నో ఉన్నాయి బైబిల్లో. అన్నీ అర్థమైపోతాయా? కాదు. మనం అన్ని మనకి మౌనంగా దేవుని పాదాల చెంతలో ఉంటే దేవుడు తన చిత్త ప్రకారం ఎప్పుడు అది బయలుపరచాలో అప్పుడే దేవుడు బయలుపరుస్తాడు. కాబట్టి మరొకసారి ఈ ఒక మాట చెప్తున్నాను. లాస్ట్ పేతురు చెప్తున్నాడు, ఇదిగో పరలోక రాజ్యపు తాళపు చెవులు నేను నీకు ఇస్తాను అన్నాడు. దీని గురించి మరి ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో నేను చేయడం ట్రై చేస్తాను. పరలోక రాజ్యపు తాళపు చెవులు నేను నీకు ఇస్తున్నాను పేతురు అన్నాడు. మరి అన్నాడు, ఎప్పుడు ఇచ్చాడు, ఎక్కడిచ్చాడు, ఇచ్చాడా ఇవ్వలేదా? ఆ పేతురు తాళాలు ఎప్పుడు తీసుకున్నాడు? ఆ తాళాలు ఇప్పుడు ఎక్కడున్నాయి అంటే పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే డోర్ తెరిచేది ఎవరు? అది కూడా ఒక మర్మమైన కార్యము. అదేదో కాదు, ఆ తాళపు చెవులే ఇక్కడ కరెక్ట్గా అపోస్తల కార్యం 2:38లో ఆ తాళం తెరుస్తున్నాడు పేతురు. అంటే పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే ఆ పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నువ్వు వెళ్ళలేవు. అది మన వెళ్ళం పైకి మనం తీసుకెళ్లేది దేవుడు కాబట్టి. అంటే ఆ పరిశుద్ధాత్మ మనం తీసుకెళ్లేది. చనిపోయినటువంటి ప్రభువునే 3వ దినాన సమాజం నుంచి పైకి లేవనెత్తాలి. ఆ పైకి మళ్ళీ రావాలంటే ఎవరి సహాయం? పరిశుద్ధాత్మ. మళ్ళీ క్రీస్తు యేసును మృతుల నుండి క్రీస్తు యేసును లేపిన వాని ఆత్మ. ఆ దేహాన్ని 3వ దినాన లేపాలంటే కూడా పరిశుద్ధాత్మ యొక్క అవసరత ఎంతైనా ఉంది అక్కడ. దేహము ప్రభువుదే మళ్ళీ, కానీ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఎట్లాగైతే దేహాన్ని పైకి లేపిందో అలాగే ఈ భూమి నుంచి మధ్యాకాశానికి మనం వెళ్ళాలంటే ర్యాప్చర్లో 2వ రాకల్లో ఈరోజు సంఘం ఎదురు చూసినటువంటి రాకల్లో మనం ఎత్తబడాలి అంటే మనం వెళ్ళగలమా? తీసుకెళ్ళి కూడా ఆయన, ఎందుకంటే తీసుకెళ్తాన్న వాగ్దానం చేసిన దేవుడు ఉన్నాడు కాబట్టి. ఆ ఆత్మను పొందుకుంటే తప్ప ఆ రాకడలో మనం ఎత్తబడలేము. మరి ఆత్మను పొందుకోవడానికే ఈ బాప్తిజానికి లింక్ అయినదని సహోదరులారా నేను ఈ ప్రయత్నం అంతా అదే ఉన్నది. ఆ సత్యము మీ దగ్గరికి తీసుకురావడానికి నేను ఎంతగానో ప్రయత్నం చేస్తున్నాను. దయచేసి అర్థం చేసుకోవాలని నేను చేసుకుంటారని ఆశపడతా ఉన్నాను. ఇంకా మిగతా ఏదైనా మర్చిపోయి ఉంటే ఆ తర్వాత వీడియోలో నేను పంచుకుంటాను. గాడ్ బ్లెస్ యు ఆల్. నిశ్చయంగా దేవుడు మనం దీవించును గాక. ప్రైజ్ లార్డ్.